At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దివంగత కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభ వేదికగా వైఎస్ఆర్సీపీ సీనియర్ కాపు నేతలు కాపు రిజర్వేషన్ పోరాటమే ముద్రగడకు నిజమైన నివాళి అంటూ కొత్త రాగం అందుకోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2019లో అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినప్పుడు మౌనంగా ఉన్న బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు వంటి నేతలు ఇప్పుడు హఠాత్తుగా ఈ అజెండాను ఎత్తుకోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కూటమి వైపు మొగ్గు చూపడంతో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది. జగన్ నాయకత్వంలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని భావిస్తున్న ఈ నేతలు పార్టీ మారేందుకు లేదా సొంత పార్టీపైనే ఆత్మగౌరవ పోరాటం ప్రకటించేందుకు కాపీ సెంటిమెంట్ ను ఒక సురక్షితమైన మార్గంగా ఎంచుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ వేసిన రాజకీయ వ్యూహం ఇప్పుడు రివర్స్ కొట్టి ముఖ్యంగా గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఉనికిని పెద్ద సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.